హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జయశ్రీ కిచెన్స్. నేను మీ జయశ్రీ. ఈ నోరూరించి ఆవపిండితో చేసిన ఆనపకాయ కూర ఎంత బాగుంటుందో తెలుసా? ఒక్కసారి చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ మీకు చెయ్యాలనిపించేటట్లుగా ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇలా లోతుగా ఉన్న ఒక గిన్నెని తీసుకోండి. దీనిలో ఆయిల్ వేసుకోండి. ఒక 5 స్పూన్ల వరకు ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు మనం ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి వేసి బాగా వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత కట్ చేసిన ఆనపకాయ ముక్కలన్నీ వేసేయండి. ఒక ఆనపకాయలో సగం ముక్కను తీసుకున్నానండి. ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి నేను. మనం వేరే కారం వేయాల్సిన అవసరం లేదు. కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి. ఈ 3 సరిపోతాయి ఈ కర్రీకి. కొద్దిగా పసుపు వేసుకోండి. మూత పెట్టి ఆవిరి మీద ఉడకనివ్వండి. ఒక 10 నిమిషాలకి వాటర్ ఇలా పైకి వచ్చేస్తుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకనివ్వండి. ముక్క ఉడికిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. చిక్కని చింతపండు పులుపు 2 స్పూన్స్ వేసుకోండి. స్పూన్తో 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా వేస్తే రుచి మారిపోతుంది. ఇది ఇంకా ఆయిల్ పైకి వచ్చే వరకు చక్కగా వేగనివ్వండి. స్టవ్ ఆఫ్ చేసి ఇలా ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఆవపిండి కలపాలి. ఆవాలు మిక్సీలో పెట్టుకొని గ్రైండ్ చేసి మెత్తగా ఆ పొడిని మాత్రమే వేసుకొని, ఎక్కువ వేసుకోవద్దు. ఆవపిండి ఎక్కువగా వేస్తే చేదుగా అయిపోతుంది. ఒక 1/2 స్పూన్ మాత్రమే సరిపోతుంది. ఎక్కువగా వేయనే వద్దు. దాన్ని వదిలేయండి. ముందుగా దీన్ని టేస్ట్ చేయకూడదు, చేదుగా అనిపిస్తుంది. ఒక 10 నిమిషాల తర్వాత చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.